హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. నడుం దగ్గర ఖర్చు కనిపించకుండా డ్రెస్కి ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఫస్టే ఫ్రిల్స్ అన్ని స్టిచ్ చేసుకొని క్లాతులు బయటికి కనిపించకుండా ఇలా సైడ్లో స్టిచ్ చేసుకున్నాను. ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టుకొని సైడ్లో ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇవి ఒరిజినల్ సైడు ఫ్రిల్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇలానే ఫ్రిల్స్ అనేవి ముందుగానే పెట్టేసుకొని ఎంత ఖర్చు కావాలో అంత ఉంచేసి ఇలాగా సైడ్లో కూడా స్టిచ్ చేశాను, ఖర్చు అనేది కనిపించకుండా. నెక్స్ట్ కింద సైడ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. లైనింగ్కి మెయిన్ క్లాత్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకున్నాను. ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కింద సైడ్లలో. ఇప్పుడు నడుం దగ్గర మాత్రమే స్టిచ్ చేయాలి. పై పార్ట్ని ఇలాగా స్టిచ్ చేసుకున్నాను ఫస్టే. అది కూడా లోపల ఇలా ఖర్చు కనిపించకుండా స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చుకు మాత్రమే క్లాత్ అనేది వదిలి ఇలా స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఓవర్లాక్ లేదు కాబట్టి ఇలా స్టిచ్ చేసిందంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని మెయిన్ క్లాత్ని, ఇది కింద సైడు రివర్స్లో ఉంది కదా, ఇలా కరెక్ట్ సైడ్కి తిప్పుకోవాలి. రైట్ సైడ్కి ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా ఉండే సైడ్కి ఇలా తిప్పుకొని క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. నడుం దగ్గర ఖర్చు కనిపించకుండా స్టిచ్ చేయాలన్నప్పుడు ఇలాగా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మెయిన్ క్లాత్ పై క్లాత్ని ఇలాగా సైడ్లో సైడ్ జాయింట్ ఉంది కదా, అది ఈ సైడ్న కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఈ క్లాత్కి ఈ ఎడ్జ్ అనేది ఈ ఎడ్జ్కి కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలాగా పిన్ అనేది పెట్టుకోవాలి. కంటిన్యూగా క్లాత్ని ఇలా సెట్ చేసుకుంటూ పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ సైడ్ కూడా సేమ్ అలానే సైడు స్టిచ్ ఉంది కదా, అది పై వైపున కరెక్ట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కంటిన్యూగా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. కింద వైపున సైడ్ జాయింట్ ఉంది కదా, అది పై వైపున సైడ్ జాయింట్ కరెక్ట్గా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇటు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది వస్తుంది. కంటిన్యూగా ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. సైడ్లో కూడా ఈ సైడ్ కూడా సేమ్ అలానే చూసుకోవాలి. సైడ్ జాయింట్లు కరెక్ట్గా ఒకటే లైన్ పైన వచ్చేటట్టు సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కంటిన్యూగా ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. ఒక సైడు స్టిచ్ చేసిందంటే చాలు, ఇంకొక సైడు ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫుల్ ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని లైనింగ్ క్లాత్ని సేమ్ అలానే కింద పార్ట్ ఎలాగా ఎడ్జ్ దగ్గర సెట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామో అలానే ఖర్చు అనేది పై వైపున ఉండాలి. చూపిస్తున్నట్లు ఇది ఖర్చు వైపు నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను నీట్ ఫినిషింగ్ కావాలని. అది చూసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేస్తూ రావాలి. కింద వైపు క్లాత్ ముడతలు రాకుండా పై వైపున ఈ క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలి. ఫస్ట్ ఎంత ఖర్చు కావాలి, మెయిన్ క్లాత్కి ఎంత తీసుకోవాలనేది కరెక్ట్గా తెలిస్తే ఇలా స్టిచ్ చేసుకునిందంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఫుల్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా టర్న్ చేస్తే ఇలాగా ఖర్చు కనిపించకుండా, ఇది లోపల లైనింగ్ సైడ్, ఇది నీట్గా ఇలా వచ్చింది కరెక్ట్గా ఒకటే లైన్లో. నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఇలాగా నీట్గా ఫ్రిల్స్ అనేవి ముడతలు రాకుండా బ్యాక్ సైడు ఫ్రిల్స్ అనేవి నీట్ ఫినిషింగ్ తోటి
ఇలా ఒకసారి స్టిచ్ చేయండి. చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఒకటే మెథడు. ఇలా స్టిచ్ చేసిందంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది, ఖర్చు కనిపించకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.